ఏ సరస్సు తీరు చూసినా ఏమున్నది గర్వకారణం. భాగ్యనగర చెరువులు సమస్తం కబ్జారాయుళ్ల కబంధహస్తం అన్నట్లుగా తయారైంది. హైదరాబాద్లోని మంచినీటి జలాశయాల పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు, నగరంలోని అన్ని చెరువుల పరిస్థితి అలాగే తయారైంది. అయితే తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఇందులో అందరి పాపం ఉన్న పెద్దవాటా మాత్రం అధికారులదే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కబ్జాలను కట్టడి చేయాల్సిన అధికారులు చాలా చోట్ల కబ్జాదారులతోనే చేతులు కలిపి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వారి మీదనే ఇలాంటి ఆరోపణలు వస్తే ఇక మిగతా వారి గురించి అడిగేది ఎవరు? కబ్జాలను నివారిస్తాం, ఖాళీ స్థలాలను కాపాడి తీరుతాం. హైదరాబాద్లో కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేస్తాం, నగరానికి పూర్వ వైభవం తెస్తాం. ఇవి తరచూ మన ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు. కానీ నగరంలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులే గతంలో తాము ఎఫ్టీఎల్ అని ప్రకటించిన ప్రాంతంలోనే రోడ్డు వేసి మరీ నిబంధనలకు నీళ్లొదిలారు. కావాలంటే ఈ లోని అల్లాపూర్, మాదాపూర్ డివిజన్ల మధ్యలో గుట్టల బేగంపేట గ్రామం, అయ్యప్ప సొసైటీ, కాకతీయ హిల్స్ ప్రాంతాలకు మధ్య సున్నం చెరువు ఉంది. ఒకప్పుడు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కాస్త కబ్జాదారుల చేతుల్లో పడి ఇప్పుడు 15 ఎకరాలకు కుంచుకుపోయింది. అయితే ఈ చెరువులో మే 9, 2017న ఎఫ్టీఎల్ పరిధిని నోటిఫై చేశారు. ఆ సందర్భంలో 7 సంవత్సరాల క్రితం ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేసింది. అయితే అదే జీహెచ్ఎంసీ స్వయంగా సున్నం చెరువును పూడ్చేసి 2 ఏళ్ల క్రితం భారీ రహదారి నిర్మించింది. నిర్మాణ వ్యర్థాలతో చెరువును పూడ్చేసిన అధికారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే అయ్యప్ప సొసైటీ నుంచి బోరబండను కలుపుతూ 100 అడుగుల మేర రోడ్డు నిర్మాణం చేశారు. అయితే రోడ్డు నిర్మించిన ప్రాంతానికి ఎడమ వైపున చెరువు ఉంటుంది. కుడివైపు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఇప్పటికే చాలా వెలిశాయి. ఎఫ్టీఎల్ పరిధిని నిర్దేశిస్తూ ఫెన్సింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆక్రమణదారులు ఫెన్సింగ్ ని కూడా తొలగించి నిర్మాణాలు చేపట్టడం వారి తెగింపుకు నిదర్శనం. అయితే ఇక్కడే 7 ఏళ్ల క్రితం ఓ 5 అంతస్తుల భవనాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ అధికారులు కూల్చివేశారు. అప్పట్లో ఎఫ్టీఎల్ గా పేర్కొన్న భూభాగాన్ని ఇప్పుడు ఎఫ్టీఎల్ కాదంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎఫ్టీఎల్లో ఉందంటూ ఎగువన ఉన్న భవనాన్ని నేలకూల్చిన అధికారులు 5 ఏళ్లలో మాట మార్చేయటం విశేషం. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు ఇతర అధికారులు ఈ విషయమై మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. చెరువుకు ఇబ్బంది కలగకుండా పిల్లర్లపై వంతెనలా రోడ్డు నిర్మించుకోవచ్చని నిపుణులు సూచిస్తుండటం మరి విశేషం. కంచే చేనుమేయ కాపేమి చేయు అన్నట్లు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే నిబంధనలకు తూట్లు పొడవటం దారుణమని స్థానికులు వాపోతున్నారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సున్నం చెరువులో ఇప్పటికే చెరువు శిఖంలో పెద్ద ఎత్తున భవనాలు వచ్చేశాయి. కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే చెరువులో మట్టిపోయటం, చదును చేయటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం షరామామూలుగా మారింది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్లో నిర్మాణాలు చేయటానికి ఉండదు. ఇప్పుడు ఏకంగా ఎఫ్టీఎల్ పరిధిలో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. అందులో జీహెచ్ఎంసీ అధికారులే రోడ్డు వేసి నిబంధనలకు తూట్లు పొడుస్తోంటే ఇక ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కబ్జాలతో కుంచుకుపోయిన సున్నం చెరువు ఇప్పుడు జీహెచ్ఎంసీ తీరుతో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది.